పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం చదువుకున్నాం. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలమును బట్టి ఇశ్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లానుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరును మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకే నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గమును మరలా వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకొందురు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము. వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చి ఉన్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఈ మాటల ప్రకటన చేసి ఇట్లానుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో ఖడ్గమే కనబడుచున్నది, అది పదును గలదే, మెరుగుపెట్టి ఉన్నది, అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించినది అని చెప్పి మనము సంతోషించుదుమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువాని యొద్ద ఉంచబడి ఉండెను. హతము చేయువాడు పట్టుకొనున్నట్లుగా అది పదును గలదే, మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వెయ్యుము. అది నా జనుల మీదకి, ఇశ్రాయేలీల ప్రధానుల మీదకి వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చర్చుకొనుము. శోధన కలిగెను, తృణీకరించుదుము. దండము రాకపోయనేమి? ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చర్చుకొనుచు సమాచారం ప్రవచింపు. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది. వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను. అయ్యయ్యో, అది తలతలాడుచున్నది, హతము చేయుటకే అది దూయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము, కుడివైపు చూడుము, ఎడంవైపు తిరుగుము. ఎక్కడ నీకు పనియుండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధమును తీర్చుకొందును. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశములో నుండి వచ్చినట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయము. పట్టణము వీధి కొనను దాని గీయము. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణముగు రబ్బాకు ఒక మార్గమును, యోధా దేశమందున్న ప్రకారములు గల పట్టణముగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టిమని, హతము చేయుదుమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దెబ్బలు వేయమనియు, ముట్టడి దెబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తనకు కుడితట్టున శకునము కనబడెను. ప్రమాణములు చేసుకొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించెను. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ అతిక్రమములను బయలుపడుట వలన మీ సమస్త క్రియల్లో నుండి
మీ పాపములు అగుపడినట్లును మీ దోషము మీరు మనసునకు తెచ్చుకొని నందునను నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నందునను మీరు చేత చిక్కి ఉన్నారు. గాయపడిన వాడా, దుష్టుడా, ఇశ్రాయేలీలకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తలాటమును వెయ్యము, కిరీటమును ఎత్తుము, అది ఇకను ఇట్లా ఉండదు. ఇక మీదట నీచుని గనునిగాను గనుని నీచునిగాను చెయ్యుము. నేను దాన్ని పడద్రోయుదును. దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అది నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము, అమ్మోనీయులను గూర్చియు వారు చెయ్యు నిందను గూర్చియు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేయుటకు ఖడ్గమై దూయబడి ఉన్నది. తళతళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధ చేయుటకు దూయబడి ఉన్నది. శకునగాండ్రు నీ కొరకు మాయ దర్శనములు చూచుచుండగాను వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగాను దోష సమాప్తి కాలమున శిక్షనందు హతులైన దుర్మార్గుల ఎడల ప్రక్కన అది నిన్ను పడవేయును. ఖడ్గమును వరలో వెయ్యుము. నీవు సృష్టింపబడిన స్థలంలోనే, నీవు పెట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను, నా ఉగ్రతాగ్ని నీ మీద రగులు పెట్టెదను. నాశనము చేయుట యందు నేర్పురులైన క్రూరులకు రక్తమును దేశంలో కారును. నిన్ను అప్పగించెదను, అగ్ని నిన్ను మృంగును, నీ రక్తము దేశంలో కారును. నీ వెనటికి నీ జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. ఆమెన్.